గమనించాల్సిన విషయం ఏంటంటే 3 విషయాలు మనం చూస్తాం: బంగారము, వస్త్రాలు, కాటుక. బంగారము ఆధ్యాత్మిక నిజమైనటువంటి దైవిక ధనానికి సూచనగా మనకు కనబడుతుంది. వస్త్రాలు పరిశుద్ధుల నీతి క్రియలకు సాదృశ్యంగా ఉంది. 3వది కాటుక, ఆత్మ సంబంధమైనటువంటి గుడ్డితనంతో చాలా మంది ఉన్నారు. దేవుడు అంటున్నాడు, నీకు గుడ్డితనం పోవాలి అని అంటే నీకు కావలసినటువంటి కాటుక నా దగ్గర ఉంది. నువ్వు నా దగ్గరకు వచ్చి ఆ కాటుకను నీవు కొనుక్కొని నీలో ఉన్నటువంటి గుడ్డితనాన్ని తొలగించుకొని నిజమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి పరిపూర్ణమైనటువంటి విశ్వాసంలో జీవించాలని దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు. అదేవిధంగా దేవుడు అంటున్నాడు, ఆయన హృదయం అనేటువంటి తలుపు దగ్గర ఉండి తడుతూ ఉన్నాడు. ఇంకా ఎవరైనా హృదయాన్ని దేవునికి ఇవ్వలేకపోతే ఇప్పుడే దేవునికి ఆ స్థానాన్ని ఇవ్వడానికి, హృదయం అనేటువంటి తలుపు తెరవడానికి ప్రయత్నం చేద్దాం. ఇంకా ఒకవేళ మనం ఇంకా విశ్వాసంగా ఉన్న మనలో ఇంకా లోపాలు ఏమైనా ఉంటే, మనలో ఇంకా ఏదైనా కొదువుగా ఉంటే, దేవునికి ఇష్టం లేనటువంటి క్రియలు మనలో ఇంకా ఏమైనా ఉంటే వాటిని తొలగించుకొని, వాటిని దేవుని యొక్క రక్తం ద్వారా కడుగుకొని మనము దేవుని యొక్క నిత్య రాజ్యంలో వారసులుగా ఉండడానికి సిద్ధపడదాం. అట్టి కృప దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.